నమస్తే. భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 40వ శ్లోకము. ఇంద్రియాణి మనో బుద్ధిః అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. సో భగవానుడు అర్జునుడు అడిగిన క్వశ్చన్ కి, అంటే ఎందుకు మనుష్యులు ఎవరో బలవంతం పెట్టినట్టుగా పాపం చేస్తారు ఎందుకు అని అడిగిన దానికి భగవానుడు కామము క్రోధము వల్ల మనుషులు ఇట్లా పాపాలు చేస్తారు అని చెప్పి, ఇప్పుడు కామము ఏ ప్లేసెస్లో ఉంటుందో చెప్తున్నారు. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్ఠానముచ్యతే. అంటే ఈ కామము అనేది మనస్సు బుద్ధి ఇంద్రియాలను నివాస స్థానంగా చేసుకుని ఉంటుందిట. ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. ఈ విధంగా ఈ ఇంద్రియాలు మనస్సు బుద్ధిలో తిష్ట వేసుకుని కూర్చున్న కామము మనిషిని మోహింప చేస్తుంది, అతని జ్ఞానాన్ని కప్పేస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా మోహింపబడుతున్నాడు మనిషి అంటే, ఈ ఇంద్రియాల ద్వారా బయట నుంచి తీసుకునే విషయాలన్నీ కూడా మనస్సులో స్థిరపడిపోయి బుద్ధిలో వివేకం లేని కారణంగా అవి కామం కిందకి మారి అది తీర్చుకునే ప్రయత్నంలోనే మనిషి ఉంటున్నాడే తప్ప అసలు తన స్వరూపం ఏంటి, తన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, ఇవన్నీ ఆలోచించే తీరిక శక్తి కూడా మనిషికి ఉండట్లేదు. అందుకని కామం ఎప్పుడైతే వస్తుందో ఈ మనస్సు బుద్ధిని కూడా అది కంట్రోల్ చేస్తుంది. అందుకని మోహింపబడుతున్నాడు. ఇది అంటే ఈ నేను అనే అహంకారము మనిషిని తన నిజస్వరూపాన్ని తెలుసుకోనివ్వదు. మనస్సు ఇంద్రియాలు బుద్ధి నేను అనుకుంటున్నాడు. ఈ పైన ఇంకొక సెల్ఫ్ ఉంది, మన కోర్ ఉంది, అదొక కాన్షియస్నెస్. దానివల్లే ఆ ఎగ్జిస్టెన్స్ వల్లే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అన్న జ్ఞానం మనిషికి తట్టకుండా చేసేది కామం. ఆ విధంగా మనస్సు బుద్ధి ఇంద్రియాలు నేను అనుకోవడమే మోహం. సో అసలు స్వరూపం తెలుసుకోకుండా ఇవే నేను అనుకుని బతికేయడమే మోహం. ఆ విధంగా జ్ఞానాన్ని కప్పేస్తుంది అని చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.